ఐపీఎల్ సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ జరగనుంది. యువ పేసర్లు మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో జోరు మీదున్నారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు. మరోవైపు వరుసగా 2 విజయాలతో ఫామ్లోకి వచ్చింది సీఎస్కే. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచాయి ఇరు జట్లు. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని సదానందం అందిస్తారు. సదా, ఓవర్ టు యు. మరి కాసేపట్లో ఒక కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ జరగనుంది. సో ఇక్కడ ఉప్పల్ స్టేడియం ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతకు మించి సిఎస్కే ఫ్యాన్స్ మనకు కనపడుతున్నారు. మొత్తం గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా మనకు ఇప్పటికే ఎల్లో కలర్లో మనకు పూర్తిగా కనపడుతుంది. ధోని ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చి హంగామా చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి టపాసులు పేర్చడంతో పాటు ఇక్కడ కలర్స్ వీటంతటితోటి కూడా పూర్తిగా హంగామా చేస్తున్నారు. సో ఒకరు కాదు ఇక్కరు కాదు, మనకు 50% ఎబో మనకి ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాయలసీమ నుంచి వచ్చాను. ధోని ఫ్యానా? అవును, డైహార్డ్ ఫ్యాన్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ తరపున ధోని గారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాము. ఈ రోజు మ్యాచ్ ఆడతాడు అనుకుంటున్నారా ధోని? ఆడకపోయినా సరే డక్అవుట్ కోసే చాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే ధోని చూడాలని చెప్పేసి మేము 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ధోని ప్రెజెన్స్ ఈజ్ ఎనఫ్, అంతే. ఇంకా చూస్తున్నాం కదా. సో ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా మనకు కనిపించే వాళ్ళలో ఎక్కువగా ధోని ఫ్యాన్సే కనిపిస్తున్నారు. సో బ్రదర్ మీరేంటి ఎస్ఆర్హెచ్? నేను ధోని ఫ్యాన్ బ్రో. ఎస్ఆర్హెచ్ జెర్సీ వేసుకున్నావు కదా. ధోని వచ్చినప్పుడు ఈ టీషర్ట్ వేస్తా. మొత్తం ప్లేట్ ఫిరాయిస్తావు అన్నమాట. ధోని ప్రెజెన్స్ చాలు, ఆడకపోయినా పర్లా. వచ్చి టీం చూస్తే పూర్తిగా ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తున్నట్టున్నావు. అదేం లేదు బ్రో, ఓన్లీ ధోనియే. చూస్తున్నాం కదా ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కన్నా మనకి ఎక్కువగా ధోని ఫ్యాన్సే కనిపిస్తున్నారు. సో ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ధోని ఏ మ్యాచ్లో కూడా ఆడలేదు. సో ఫస్ట్ జరిగిన 5 మ్యాచెస్లో చాలా వరకు అతను గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ధోని ఫ్యానా? ధోని ఫ్యాన్. ఏమనుకుంటారు, ఇవాళ ఆడతారు అనుకుంటున్నారు ధోని? ఖచ్చితంగా ఈరోజు ఆడినా ఆడకపోయినా నెట్ లా కనిపిస్తాయి వాళ్ళు బ్రో. సౌండ్ అంటే ఏందో చూపిస్తాం అంతే, కానీ నెట్స్ లా కనిపించినా చాలు అంతే. 125 decibels మినిమం. చెవులు ప్రాబ్లం ఉన్న రాకుర్రి వెళ్ళిపోండి అంతే. చూసినాం కదా. సో ధోని గేమ్ ఆడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ధోనిని చూస్తే చాలనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చే ఫ్యాన్స్ అంతా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో ఇప్పటి వరకు ధోని ఒక్క గేమ్ కూడా ఆడలేదు. సో ఈరోజు నిన్న హైదరాబాద్కు వచ్చిన ధోని ఈరోజు మ్యాచ్ ఆడుతాడా లేదా అనేది కూడా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే గాయం కారణంగా ఇప్పటి వరకు అయితే ఆడలేదు. కానీ నిన్న ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన వీడియోస్ కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్కి అయితే ఫుల్ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఒకవైపు ఈ ఉప్పల్ స్టేడియంలో చాలా వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్రేజీగా ఉంటారు. సో అంతకు మించి ధోని ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు. సో మనం చూస్తాం కదా ఎక్కువ ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వస్తున్నారో, సో అంతకు మించి ధోని ఫ్యాన్స్ అయితే కనబడుతున్నారు. సో బ్రదర్ ఎక్కడి నుంచి? మధురానగర్, హైదరాబాద్. నుంచా? ఏంటి ఎస్ఆర్హెచ్ ధోనియా ఏంటి ఈరోజు? మనసులో ధోని, బయట హెచ్ఆర్హెచ్ అంతే. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? ఎట్లా ఐ డోంట్ మైండ్ ది రిజల్ట్. మ్యాచ్ స్టన్నింగ్ ఉంటే చాలు, దట్స్ ఇట్. సో ధోని ఆడతారు అనుకుంటున్నారా ఈరోజు? ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడలేదు కదా, నిన్న వచ్చి ప్రాక్టీస్ చేశారు, ఏమనుకుంటున్నారు? హోప్ఫుల్లీ ఆడాలని. నేను లాస్ట్ ఇయర్ చెన్నైకి కూడా వెళ్ళి చూసా మ్యాచ్ ఆయన కోసం. దో హీ డి నాట్ పర్ఫార్మ్, బట్ చూడాలి ఈసారి ఆడి ఏమన్నా చేస్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, ఈరోజు మీరేమో ఎస్ఆర్హెచ్ జెర్సీతో వచ్చారు, కానీ ఇంతకు మించి ఎక్కువగా మనకు సిఎస్కే జెర్సీస్ కనబడుతున్నాయి. సో లోపల గ్రౌండ్లో ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి ఎక్సైట్మెంట్ ఉంది? గ్రౌండ్లో కన్నా మన దీని ఏమంటారు స్పెక్టేటర్స్ ఎక్కువ కొట్లాడతారేమో అనిపిస్తుంది. బట్ యా, చూద్దాం. చూస్తున్నాం కదా చాలా వరకు ఇక్కడికి వచ్చే వాళ్ళు అసలు చాలామంది ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ధోని అనగానే పక్కగా అటు ధోని వస్తే చాలు, కనిపిస్తే చాలు అంటున్నారు. సో మ్యాచ్ మాత్రం ఈరోజు ఎగ్జైటెడ్గా ఉండబోతుంది. ఎందుకంటే 2 టీమ్స్ కూడా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్ తోటి సరిసమానంగా ఉన్నాయి. ఇక మరోవైపు ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కూడా పూర్తిగా స్ట్రాంగ్గా ఉంటే అటు వాళ్ళు కూడా అటు ఆయుష్ మాత్రే కానీ లేకపోతే సంజు శాంసన్ వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మొదటి నుంచి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంటే కొంచెం వీక్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. మనకు కొత్తగా వచ్చినటువంటి మొన్న లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసినటువంటి ప్రఫుల్ హింజే కావచ్చు, లేకపోతే షాకిబ్ హుస్సేన్ కావచ్చు, వీళ్ళిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. వీరితో పాటు హర్ష్ దూబే అలాగే శివాంగ్ వీళ్ళిద్దరు కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో ఈ బౌలింగ్ లెంత్ తోటి ఎస్ఆర్హెచ్ మాత్రం మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మొత్తానికి మరి కాసేపట్లో స్టార్ట్
జరగబోయే మ్యాచ్కి మాత్రం మంచి ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇటు 2 ways ఎప్పుడైనా ఒక హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరిగితే ఆ హోమ్ గ్రౌండ్కి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తారు. కానీ ఈ రోజు మాత్రం ఎస్ఆర్హెచ్కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించిగా సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నారు. సో మ్యాచ్ అయితే పూర్తి స్థాయిలో ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉండే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. చూద్దాం మరి కాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏ ప్లేయర్ బాగా ఆడుతున్నారో మనం అయితే వేచి చూడాలి.